నల్గొండ జిల్లా మునుగోడు మండలం కలవలపల్లి గ్రామంలో వరి పంటలు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పరిశీలించారు. అధికారులు కాంట్రాక్టు నిర్లక్ష్యం కారణంగా పంటలు ఎండిపోతున్నాయని ఎమ్మెల్సీ తెలిపారు. బ్రాహ్మణ వెళ్లాముల చెరువు నీళ్లను సద్వినియోగం చేయడంలో అధికారులు విఫలమయ్యారని తెలిపారు. పంటలు ఎండిన రైతులకు ఎకరాకు 40,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తారాయన. ఈ దగ్గర ఉన్నది మరి కనీసం ఇంతకుముందు చెట్లను నింపొద్దా మీరు? ఎంత మునుగోడు మండలం ఇటు కృష్ణ మన కలవలపల్లి ఉల్లిపల్లిలో 11 గ్రామ పంచాయతీలు మరి వేలాది ఎకరాలు ఈ కాలంలో ఎండిపోవడం జరిగింది. సరే, ప్రధానంగా ఇలా ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే బ్రాహ్మణ వెల్లాముల ప్రాజెక్ట్ ఎప్పుడైతే ప్రారంభమైందో మరి జాలు వస్తున్నటువంటి సందర్భంగా చెరువులకు నీళ్ళు వస్తాయని అనేక రకాలుగా రైతాంగం అంతా కూడా మరి వరిని పెట్టుకోవడం జరిగింది. తీరా వరి పొట్టకొచ్చే దిశలా ఇవాళ నీళ్లు రాకపోవడం, తర్వాత శవనార్ కాలువ, ఎందుకంటే అక్కడ మరి మన మెగా కృష్ణాడి గారికి ఇవ్వడం జరిగింది. కానీ వారు రేట్ల ఒప్పందం బాగలేదని వారు చేయకపోవడం మూలంగా ఇవాళ శవనార్ కాలువ వచ్చి ఉంటే ఒక్క రైతుకు కూడా ఇవాళ పొలం నష్టపోయే వాళ్ళు కాదు. ఒక్కొక్క రైతు దాదాపు 30,000-40,000 రూపాయల వరకు పెట్టారు. కౌలు రైతు 50,000 రూపాయలకు పెట్టుబడి పెట్టారు. మరి 6 కాలం కష్టపడి పండిస్తే మరి కనీసం చేతికొచ్చే కాడికి మొత్తం కూడా మరి వరి పంట మొత్తం కూడా మరి ఎండిపోవడం జరిగింది. మరి అందువల్ల ఇది చాలా బాధాకరం. ఎందుకంటే రైతులు నిజంగా వీళ్ళకు మరి పెట్టుబడులు పోయినాయి, మరి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ అప్పులు మరి అదే రకంగా చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉంది. అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా ఆ శవనార్ కాలువని మరి ఎండాకాలం కనుక వెంటనే దాన్ని ఇక్కడికైనా ప్రారంభం చేసుకుంటే మరి పూర్తిగా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. మొత్తం కూడా క్షేత్రస్థాయిలో మరి పర్యటించి నష్టపోయిన రైతులకు కనీసం ఒక 40,000 రూపాయలు ఇవ్వాలని సందర్భంగా డిమాండ్